సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో ఈ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ మార్కెట్స్లో బాగా పనికొచ్చే కంపెనీలు నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో ఏమైతే పెరిగే అవకాశాలు ఉన్నాయి అనే కంపెనీల గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసుకొని రిస్క్ రివార్డ్ 2 చూసుకొని డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఫోర్స్గా మీరు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పట్లా. ఓన్లీ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్లో టెక్నికల్గా ఏవి బాగున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఇస్తున్నాం. సో టాప్ 5 కంపెనీస్. ఫస్ట్ కంపెనీ ఏంటంటే కేపీఐటీ టెక్నాలజీస్. కేపీఐటీ టెక్నాలజీస్ అనేది ఇది ఐటీ కంపెనీ. ఇది అంతకుముందు టాప్ వచ్చి 1900 దాకా వచ్చింది. 16/8/2024 నాడు. అక్కడి నుంచి లో లెవెల్స్ తీసుకుంటే 11/4/2025 నాడు ఇది 1028 to 1030 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 1160 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కింద నుంచి వీక్లీ చార్ట్స్ అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి. సో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం రివర్స్లో అవుతున్నాయి కాబట్టి కేపీఐటీకి కూడా మంచి పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో అంటే పైన 1900 నుంచి దాదాపు 700-800 పాయింట్స్ తగ్గింది కాబట్టి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1150 నుంచి 1100 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి ఇది 1250 నుంచి 1300 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో కేపీఐటీ అనేది చూడొచ్చు. తర్వాత చూసుకుంటే రెండో కంపెనీ వోల్టాస్ తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 1300 ఆ రేంజ్లో ఉంది వోల్టాస్. సో ఇది కూడా అంతకుముందు 2000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1300 ఉంది. లో లెవెల్స్ చూసుకుంటే ఇది లాస్ట్ టైము 11/4/2025 నాడు ఇది 1220 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు రివర్సల్ అవుతుంది. ఇది అంతకుముందు హై తీసుకుంటే 2000 దాకా వెళ్ళింది. ఇప్పుడు రీసెంట్ హైస్ తీసుకుంటే 1500 దాకా వెళ్ళింది. సో 21/3/2025 నాడు. సో మళ్ళీ మినిమం ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ 1300. టార్గెట్స్ వచ్చి 1450 నుంచి 1500 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత తీసుకుంటే ప్రెస్టేజ్ మనం తీసుకుంటే ప్రెస్టేజ్ రియాలిటీ. ఇది ప్రెస్టేజ్ అనేది మంచి రియాలిటీ కంపెనీ. ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 2040 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1270-1280 ఆ రేంజ్లో ఉంది. సో ఇది లో లెవెల్లో లాస్ట్ టైం వచ్చి 1100 దాకా వచ్చింది. ఇప్పుడు 1270 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. వీక్లీ చార్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది ఇమీడియట్గా బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ తీసుకుంటే 1350 నుంచి 1400 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఏంటంటే ఒక రియాలిటీ కంపెనీలో మంచి స్ట్రాంగ్గా ఉంది. సో దీని ప్రెజెన్స్ అయితే చాలా ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇది మినిమం అంతకుముందు ఏంటంటే 1500 దాకా వచ్చింది 7/2/2025 నాడు. సో మనం ఇప్పుడు 1250 ఆ రేంజ్లో ఎంటర్ అయితే 1350 నుంచి 1400 దాకా మినిమం కనపడుతుంది టార్గెట్. దాని తర్వాత తీసుకుంటే కమిన్స్ మనకు తెలిసిందే, జనరేటర్స్ అవి తయారు చేస్తే ఈ కంపెనీ ఇండియాలో ఒక నెంబర్ లీడింగ్లో ఉంది కంపెనీ. ఇది అంతకుముందు 4000 దాకా వెళ్ళింది 5/7/2024 నాడు. అక్కడి నుంచి 2600 దాకా ఫాల్ అయింది. మొన్న 11/4/25 దాకా 25 నాడు 2600 దాకా వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం పైన అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. 2900 ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి ఎంటర్ అవ్వచ్చు. ఇది టార్గెట్స్ వచ్చి 3100 నుంచి 3200 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో వీక్లీ చార్ట్స్ అయితే ఇవి చాలా పాజిటివ్ చూపిస్తున్నాయి. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా దీనిలో పాజిటివ్ చూపిస్తుంది. కాబట్టి కమిన్స్ ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగా రిలయబిలిటీ ఉంది. సో తీసుకోవచ్చు. అలాగే ఐదో కంపెనీ చూసుకుంటే సిడిఎస్ఎల్ ఇప్పుడు ప్రజెంట్ 1300 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 2000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో 1070 దాకా వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 1300 ఆ రేంజ్ దాకా వచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి మంచి ర్యాలీ నమోదు చేస్తున్నాం.
సో ఇంకా టార్గెట్స్ తీసుకుంటే ఇది 1500, 1400, 1450 నుంచి 1500 దాకా కూడా టార్గెట్స్ కనపడుతున్నాయి. సో సిడిఎస్ఎల్ మనకి తెలిసిందే, మంచి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. అది ఏంటంటే స్టాక్స్ని హోల్డ్ చేస్తుంది, షేర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర డిపాజిట్ అయి ఉంటాయి కాబట్టి అది ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంది, రెగ్యులర్ రెవెన్యూ ఉంటాయి కంపెనీకి. సో జస్ట్ లైక్ బిఎస్సి లాగా ఇది కూడా మంచి గ్రోయింగ్ కంపెనీ. సో ఇదేంటంటే ఇది కూడా ఆల్ టైమ్ 2000 నుంచి ఫాలో అయింది కాబట్టి మంచి ర్యాలీ అనేది ఇది నమోదు చేస్తుంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవ్వండి టాప్ 5 కంపెనీస్ మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. కేపీఐటీ, వోల్టాస్, ప్రెస్టేజ్, అలాగే కుమిన్స్, అలాగే సిడిఎస్ఎల్. సో ఈ 5 కంపెనీస్ మీరు చూసుకోండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.